శివుడు శ్మశానంలో ఎందుకు ధ్యానం చేస్తాడు? శివ అనే శబ్దము చాలా గొప్పది. శివుడికి శ్మశానం ఎంతో ఇష్టమైన ప్రదేశం. చాలా మందికి శివుడు శ్మశానంలో ఎందుకు కొలువై ఉన్నాడనే సందేహం ఉంటుంది. పార్వతీదేవికి కూడా ఇదే సందేహం వచ్చి శివుడిని ప్రశ్నించింది. శివుడు ఆ ప్రశ్నకు సమాధానంగా లోకంలో ఉగ్రమైన భూతములన్నీ కొలువై ఉన్న ప్రదేశం శ్మశానం అని, భూత ప్రేతాత్మలు శ్మశానంలో ఏ ఒక్క పుణ్యకారం జరగకుండా అడ్డుకుంటూ ఉండటంతో దీన్ని గమనించిన బ్రహ్మ శ్మశానంలో ఉండి అక్కడ తప్పప్పులను సరిదిద్దుతూ అదుపు ఆజ్ఞల్లో ఉంచాలని సూచించారని చెప్పారు. అప్పటి నుండి శివుడు శ్మశానంలో ఉండి ధ్యానం చేస్తున్నారు. శివుడు శ్మశానంలో కొలువై ఉండటానికి మరో కారణం కూడా ఉంది. ఆకలితో అలమటించే పేదవాడైనా, కోట్ల రూపాయలు సంపాదించే ధనికుడైనా చనిపోయాక శ్మశానానికే రావాలి. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమని లోకానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో శివుడు శ్మశానంలో కొలువై ఉంటున్నాడు. ఏ వ్యక్తి అయినా చనిపోయిన తర్వాత అతనిని శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలా శ్మశానంలో ఉన్న వాళ్ళకు తాను తోడుగా ఉంటానని, ఈ కారణాల వల్లే తాను శ్మశానంలో ధ్యానం చేస్తూ ఉంటానని శివుడు పార్వతికి వివరించాడు. మనిషికి మరణం ఉంటుందేమో కానీ ఆత్మకు మరణం లేదని, మనిషి అంతిమంగా చేరే ప్రదేశంలో శివుడు నివసిస్తున్నాడు.